ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో కనిపించే నటీనటులంతా ఒకరిని మించి మరొకరు అనేంతగా గొప్పగా నటిస్తున్నారు. రామరాజుగా నటిస్తున్న ప్రభాకర్, వేదవతిగా నటిస్తున్న ఆమని ఆయా పాత్రల్లో జీవించేస్తున్నారు. వీళ్ళతో పోటీ పడే మరో పాత్ర ఏదైనా ఉందంటే అది గడిసరి కోడలు నర్మద. సాగర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ అమ్మాయి మన తెలుగింటి అమ్మాయి. పుట్టింది తెలంగాణలోని సూర్యాపేటలో, ఉండేది మహానగరం హైదరాబాద్లో. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో నర్మద కట్టు బొట్టు అందం అభినయం చూస్తే ఆహా అనిపించేట్టుగా ఉంటుంది. అసలు కోడలంటే ఇలా ఉండాలి అనే అద్భుతమైన క్యారెక్టర్లో నటిస్తున్న నర్మద అసలు పేరు అంశు రెడ్డి. తెలుగుదనం ఉట్టిపడేలా చీరను కట్టి కోడలంటే ఇలా ఉండాలనిపిస్తున్న నర్మద అలియాస్ అంశు రెడ్డికి రియల్ లైఫ్లో కూడా చీరలంటేనే ఎక్కువ ఇష్టమంట. అయితే నిండుగా చీర కట్టుకున్న బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారంటూ, అలాంటి వాళ్ళని చూస్తే ఒళ్ళు మండిపోతుందంటూ ఫైర్ అయ్యింది అంశు రెడ్డి. ట్రెడిషనల్ లుక్స్ ని ఎక్కువగా ఇష్టపడే అంశు రెడ్డి ఫోటో షూట్స్ కి మాత్రమే ఇలా పొట్టి బట్టల్లో మెరవాల్సి వస్తుందని అంటుంది. ఇంట్లో షార్ట్ డ్రెస్సుల్లోనే ఉంటానని, అయితే బయట పెద్దగా ఇలాంటి డ్రెస్సులు వెయ్యను కాబట్టి ఫోటోషూట్లలో కొత్తగా కనిపిస్తున్నా అని అంటుంది. నెగిటివ్ రోల్స్ చేసినంత మాత్రాన తను నెగిటివ్ కాదని, ఆ రోల్స్ అలా వచ్చాయి కాబట్టి చేయాల్సి వచ్చిందని అంటుంది. ఇక తన డ్రెస్లపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ గురించి మాట్లాడుతూ, చీరలో ఉన్న తన ఫోటోలు చూసి చాలా మంది సెక్సీ అది ఇది అంటూ బ్యాడ్గా కామెంట్స్ పెడుతుంటారని, అలా కామెంట్స్ చూస్తే బీపీ పెరిగిపోతుందని అంటుంది అంశు రెడ్డి. సెక్సీ హాట్ అని కామెంట్లు పెడితే బ్లాక్ చేసేస్తా అని, అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వడం మినిమం కామన్ సెన్స్ కదా, ఇష్టం వచ్చినట్టు అనడానికి మేమేం బయట దొరికే వస్తువులం కాదు కదా అంటూ చెప్పుకొచ్చింది. నేను ఫుల్ ట్రెడిషనల్ చీరలో ఉంటా, ఏవేవో ఎమోజీలు పెడుతుంటారు, ఇంత నిండుగా పైనుంచి కింది వరకు బట్టలు వేసుకుంటే మీకు ఇందులో ఏం కనిపిస్తుందిరా అని తిట్టాలనిపిస్తుంది. శారీ నాకు ఫేవరెట్, ఎక్కువగా చీరలే కట్టుకుంటా, వాటితోనే ఫోటోలు పెడతా, కానీ కామెంట్లు మాత్రం పిచ్చి పిచ్చిగా పెడుతుంటారు. ఫోటోషూట్ల కోసమే మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటా అని చెప్పుకొచ్చింది ఇల్లు ఇల్లాలు సీరియల్ నటి అంశు రెడ్డి. తెలంగాణలోని సూర్యాపేటలో పుట్టిన ఈ తెలంగాణ అమ్మాయి దాదాపు 13 సీరియల్స్లో కీలక పాత్రల్లో నటించింది. అంశు రెడ్డి అక్క అమూల్యారెడ్డి కూడా సీరియల్స్లో నటిగా గుర్తింపు సంపాదించుకున్నారు. భార్యమణి సీరియల్లో అక్క అమూల్యారెడ్డితో కలిసి తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంది అంశు రెడ్డి. ఆ తర్వాత నుంచి వరుసగా సీరియల్స్ చేస్తూనే ఉంది అంశు రెడ్డి. గోకులంలో సీత, సూర్యవంశం, ఇద్దరమ్మాయిలు, అష్టాచెమ్మ, కథలో రాజకుమారి, నా పేరు మీనాక్షి వంటి సీరియల్స్తో గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా నా పేరు మీనాక్షి సీరియల్లో చతురగా క్రేజ్ దక్కించుకుంది అంశు రెడ్డి. తెలుగులోనే కాకుండా తమిళ సీరియల్స్లో కూడా నటించింది అంశు రెడ్డి. రాజారాణి సీరియల్లో తమిళ బుల్లి తెరపై అడుగుపెట్టింది అంశు రెడ్డి. కేవలం సీరియల్స్లోనే కాకుండా సినిమాల్లోనూ నటించింది. పలు టీవీ కార్యక్రమాలు, ఇంటర్వ్యూలలో సైతం మెరిసింది అంశు రెడ్డి. అప్పట్లో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ ప్రమోషన్స్లో రౌడీ హీరోతో కలిసి సందడి చేసింది అంశు రెడ్డి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.